కర్మ సిద్ధాంతంలో మనకి భగవంతుడు రాస్తాడు, ఈరోజు ఈ క్షణంలో నీకు ఇది జరుగుతుంది, నువ్వు ఒక పెద్ద ప్రమాదం నీకుందని రాస్తాడు. భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల, భగవంతుణ్ణి వేడుకోవడం వల్ల ఆయన రాసిన ప్రమాదం అవుతుంది, కానీ భగవంతుడి అనుగ్రహంతో ఆ ప్రమాదంలో నుంచి చిన్నగా బయటపడతాం. అది భగవంతుడు. నేను చాలామంది ఏంటంటే ఎవరికి తోచినట్టుగా ఈ వ్రతాలు చెయ్యండి, అవి దానాలు ఇవ్వండి, ఇవి చెప్పండి, కానీ భయపెట్టి మీ ఆనందాన్ని పొందకండి. చాలామందిని ఇప్పుడు భయము, పిరికితనము, ఆదుర్ద, ఆందోళన, అనిశ్చితి వీటిని సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, బాహ్య ప్రపంచంలో జాతకాల పేరుతో, గ్రహాల పేరుతో, రాసుల పేరుతో, దోషాల పేరుతో ఈ 5 ఉన్నటువంటి వాళ్ళని ఎరవేసి వాళ్ళని భయపెట్టి, ఇంకెందుకు నువ్వు అవుట్ ఇది చెయ్యకపోతే నీ గుడ్డు, ఇలా భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళెవరూ కూడా, వాళ్ళు చెప్పే గ్రహాలు కూడా ఏవి భగవంతుడి కన్నా గొప్పవి కాదు. ఈ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, కడుపు నిండా అన్నం తింటేనే తప్ప కక్కూసు కూడా రాదమ్మా. కష్టపడకుండా ఏమొస్తుందమ్మా? ఏమీ రాదు కదా. మానవ ప్రయత్నం ఉంటే భగవద్ అనుగ్రహం ఉంటుంది.